చాలా కష్టాల్లో ఉన్నట్టును. కొన్నాళ్ళ క్రితం కేసు వాదించాను. నిర్దోషులైన హిందువుల వైపు నిలబడ్డాను. మా వాళ్ళు నేను నిలబడకూడదు అనుకున్నారు. నాన్నగారు నడవలేరు. మతం పేరుతో ప్రాణాలు తీసే జనం మధ్య బతుకుతున్నాం. నువ్వేమో వాళ్ళు గుడ్డిగా నమ్మే ఆ దేవుడి పైనే కేసు పెడతానంటున్నావు. చివరిదాకా పోరాడగలవా? అది తప్ప నాకు వేరే దారి లేదు కాన్బాయ్. చూస్తున్నావుగా, ఈ పరిస్థితుల్లో నేను ఈ కేసు వాదించలేను. కానీ ఏ లాయరు నీ కేసుని వాదించడానికి ముందుకు రానప్పుడు నీ కేసుని నువ్వే వాదించుకోవచ్చు. నో, దెర్ ఈస్ అ ప్రొవిజన్ ఇన్ లా. ఫీజు తీసుకున్న వాడికన్నా పెయిన్ తీసుకున్న వాడి మాటకి పదును ఎక్కువ ఉంటుంది. నేను నీకు సాయం అయితే చేయగలను. నీ తరపున లీగల్ నోటీసులు నేను ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? చాలా థ్యాంక్స్ కాన్బాయ్. సరే, నోటీసులు ఏ అడ్రస్కి పంపమంటావు? అడ్రస్సా? లేదా అలా అయితే జడ్జి మొదటి రోజే కేసుని కొట్టేస్తారు. దేవుడు అడ్రస్ అయితే తెలియదు కానీ ఆయన వెతుక్కుంటూ జనం ఎక్కడెక్కడికి వెళ్తారో ఆ అడ్రస్లు అయితే నాకు తెలుసు బాయ్. రిలాక్స్ స్వామీజీ, రిలాక్స్. భూకంపంలో సర్వం కోల్పోయిన మామూలు గోపాలరావు ఏకంగా దేవుడి మీదే కేసేశాడు. దేశంలో ఉన్న మత గురువులు స్వామీజీలందరికీ సమన్లందాయి. దేశవ్యాప్తంగా ఆస్తికవాదుల నిరసనలు గోపాలరావు మీద వెల్లువెత్తాయి. ఓటమెరగని లాయర్ శంకర్ నారాయణ దేవుడి తరపున వకాల్తా పుచ్చుకోవడంతో ఈ కేసు మరింత వేడెక్కింది. రిలాక్స్ స్వామీజీ, రిలాక్స్. కోర్టు దీన్ని యాక్సెప్ట్ చేయదు. నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మీరు కోర్టుకు కూడా రావాల్సిన అవసరం లేదు. స్వామి, ఒక్కసారి అతన్ని పిలిపించి అసలు అతని సమస్య ఏమిటో తెలుసుకుంటే మంచిదేమోనని నాకు అనిపిస్తోంది. మన విధానాలు వేరైనా విధాత ఒక్కడే, పదార్థాలు వేరైనా పరమాత్మ ఒక్కడే. ఈరోజు ఒక మామూలు మనిషి మన దైవం మీదే కేసు వేశాడు. ఇది కేవలం వ్యక్తిగత గొడవ కాదు, దేవుడి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరి సమస్య. దైవమంటే ధర్మం. ఎవరైనా ధర్మం కోసం కోర్టుకెళ్తారు. నువ్వు ధర్మాన్నే కోర్టుకీడుస్తున్నావే. అందుకే నేను, సిద్ధేశ్వర్ మహారాజ్, గోపికా మాత కలిసి కోర్టుకెళ్ళి ఆ మూర్ఖుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాం. ధర్మం కోర్టుకొస్తుంది.
ప్రపంచంలో ఎక్కడా జరగని వింత. ఒక కామన్ మ్యాన్ దేవుడి మీద కేసు వేశాడు. అది సాధ్యమా? ఎస్. ప్రజాస్వామ్య భారత న్యాయస్థానం ముందు మనిషైనా దేవుడైనా ఒక్కటేనని, తప్పు చేసిన వాడు భగవంతుడైనా బోన్లో నిలబడాల్సిందేనని సవాల్ విసురుతున్నాడు గోపాలరావు. ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి. ఏంట్రా మధ్యలో? జై శ్రీరామ్. భలే మంచి సెకండ్ అండి. రే, మనం ఎవరితో గొడవ పెట్టుకోబోతున్నాం తెలుసు కదా? జై మంచి సెకండ్ ఉంటుంది, మంచి సెకండ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రే, రే, ఏం అక్కర్లేదు, వెళ్ళు. పోనీరా. ఈ రోజు ఈ కేసు మొదటి హియరింగ్. ఈ కేసుని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. చాలా మంది భక్తులు గోపాలరావుకి వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తున్నారు. దేవుళ్ళందరూ వరుసగా కోర్టుకు వస్తున్నారు. స్వామి, మిమ్మల్ని ఇలా కోర్టుకి రమ్మన్నారు. ఏమనుకుంటున్నారు? సార్, గోపాలరావు గారు, ఇదంతా మీరు పబ్లిసిటీ కోసం చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సార్, గోపాలరావు గారు. సార్, సార్. ఆదాబ్. ఏంటమ్మా నువ్వు ఇక్కడ? నాన్నగారు పంపించారండి, అక్కడ కూర్చోండి. జడ్జి గారు అడిగినప్పుడు మీ క్లాస్ ఏ ఇన్సూరెన్స్ చెప్పండి. ఎలా ఉంది రోలెక్స్? నడుస్తుందా? రిలాక్స్, మీరు వెళ్ళి కూర్చోండి. 10 లక్షలు అంట, 10 లక్షలు. ఆ రోజు నా యజ్ఞాన్ని భగ్నం చేసింది కూడా ఈ యజ్ఞానే స్వామి. నా శాపమే వీడిని కోర్టు చుట్టూ తిప్పుతుంది స్వామి. వాడినొక్కడేనా? సైలెన్స్.